అమరావతి పునఃప్రారంభం కోసం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమానికి మన ప్రధాని మోడీ గారు, నరేంద్ర మోడీ గారు అక్కడికి అమరావతికి రానున్నారు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పాలకులు ఎలా ఉన్నారో అది కూడా ఎవరికి తెలియకుండా, ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలందరినీ పెట్టారు. ఇప్పుడు రాజధానిగా అమరావతిని పునఃప్రారంభం చేస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానికోసమే రేపు సూలూరుపేట నియోజకవర్గం నుంచి 10 బస్సులు, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో అమరావతి పునఃప్రారంభం కోసం చేయాలని ఆ సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. వాటిల్లో మేము కూడా భాగస్వాములు అయి రేపు మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. అందరూ కూడా రేపు అమరావతికి చేరుకొని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన ఈ అమరావతి పునఃప్రారంభం కోసం అందరం కూడా మా వంతు మేము కూడా పాల్గొంటున్నాము. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఒకే ఒక నాయకుడు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో అలాగే సంక్షేమ పథకాలు కూడా సమపాలనలో తీసుకెళ్తున్నారు. అలాంటి సమర్థవంత నాయకుడిని ప్రతి ఒక్కరూ ఎన్నుకొని ఇవాళ 164 సీట్లు మన ప్రభుత్వానికి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 164 సీట్లతో గెలిచింది. అలాగే మాలాంటి ఎంతోమంది యువతకి ఆయన చేసే రాష్ట్ర అభివృద్ధిలో మాకు కూడా పాలుపంచినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారు 60,000 కోట్లతో అమరావతిని నిర్మించేదానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపట్టాడు. ఆయన ధ్యేయం, ఆయన అభిమతం, ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం చేయాలనేది ఆయన యొక్క దృఢ సంకల్పం. 2014లో ప్రారంభించిన రాజధాని నిర్మాణాన్ని 2019లో దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చిన దానివల్ల రాజధాని నామరూపాలు లేకుండా చేసేసారు ఆనాటి ప్రభుత్వ పాలకులు. మరి ఆయనగాన 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే నవనిర్మాణ రాజధాని ఏర్పాటు చేసి ఉండేవాడు. 3 ప్రాంతాలను కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చేవాడు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదయ్యా అని చెప్పనంటే ఎవరం కూడా పలానా దగ్గర రాజధాని ఉందని చెప్పుకునే పరిస్థితి లేదు. బాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. మరి ఆయన ఒక్కడే ఈ యొక్క రాజధాని నిర్మాణాన్ని చేపట్టగలడని చెప్పని ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆయన దీవించారు. 10 బస్సుల్లో మన ఎమ్మెల్యే గారి విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు 10 బస్సుల్లో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరి కూటమి పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి తరలి వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి గత 5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయిందో, మరలా 2024 సంవత్సరం మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక మంచి మరి మ్యాండేట్ ఇచ్చారు. ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశించగలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగినటువంటి ఒక వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలిగినటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే, ఇంకెవరూ కాదు. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట 19లో చేసిన పొరపాటు చేయకూడదని మరి ఒక దృఢ సంకల్పంతో 164 ఎమ్మెల్యేలు సీట్లనిచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా రేపు తరలి వస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.